అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్. నా పేరు రమేష్ ముద్రగడ అండి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నా అప్లయన్స్ కి అండ్ నాతో పాటు తోడున్న నా డౌన్ లైన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఈ రోజు నేను ఈ కంపెనీలో ఒక హుండై క్రెటా కార్ తీసుకోగలిగాను. మంత్లీ ఒక 1 lakh ఇన్కమ్ డ్రా చేస్తున్నాను. లాస్ట్ మంత్ దుబాయ్ ట్రిప్ కూడా అచీవ్ అయ్యాను. ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాను. ఇక్కడ నేను కార్ తీసుకునే కాదు, నా టీమ్ లో 35+ కార్స్ తీసుకున్నారు. దుబాయ్ ట్రిప్ లాస్ట్ టైం 30 మెంబర్స్ ప్లస్ వచ్చారు. లాస్ట్ టైం థాయిలాండ్ ట్రిప్ 200 మెంబర్స్ ప్లస్ వెళ్ళారు. సో ఇలా చూసుకుంటే నా టీంలో 1 lakh+ సంపాదించే వాళ్ళు దగ్గర దగ్గర 20 మెంబర్స్ దాకా ఆల్మోస్ట్ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది ఇంతకు ముందు అనుకునేవారు నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు రావని. కానీ ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ అన్న పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే కరోనా తర్వాత అందరికి అర్థమైంది ఏంటంటే, అందరికీ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆరోగ్యం, ఇంకొకటి ఆదాయం. ఈ బిజినెస్ కూడా ఆ రెండింటి మీద రన్ అవుతుందండి. మోస్ట్ ఎప్పటికీ కూడా డిమాండ్ ఉన్న బిజినెస్ ఆరోగ్యం, ఆదాయం. సో ఈ కంపెనీ ప్రొడక్ట్స్ మనం వాడడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. పక్క వాళ్ళకి చెప్పడం వల్ల జస్ట్ షేర్ చేసుకుంటే చాలు, మనకి ఆదాయం అనేది చాలా మంచి ఆదాయం అనేది వస్తుంది. సో ఈ రోజు బయట ప్రపంచం మీరు చూసుకుంటే చాలా జాబులు రావడం కానీ చాలా కష్టంగా ఉంది. వచ్చిన జాబ్ నేను నిలబెట్టుకోవడం కష్టంగా ఉంది. సరే నిలబెట్టుకున్న తర్వాత ఎవ్రీ మంత్ మనకి ఇంక్రిమెంట్ రావడం ఇంకా కష్టంగా ఉంది. సో మనకి బయట ప్రపంచం చూసుకుంటే పోటీగా పరిగెడుతుంది. కానీ మన జీతం మాత్రం అంతే ఉండిపోతుంది. దానివల్ల మనం చాలా కాంప్రమైజ్ అయి బతకాల్సి వస్తుంది. ఇంకొకటి ఆరోగ్యం చూసుకుందాం. ఆరోగ్యం చూసుకుంటే బయట పడే ఏ ప్రోడక్ట్ కూడా, అంటే పాలు, గుడ్లు, ఈ చికెన్ అనే సరే, తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి కూడా మనకి కల్తీ చేయకుండా, కెమికల్స్ లేకుండా మనకి రావట్లేదు. పురుగుల మందు, కెమికల్స్ అన్ని కొట్టిన తర్వాత అన్ని రకాల కెమికల్స్ దానిలో యాడ్ అయ్యి ఆ మొక్క పెరిగి ఆ పండు అయ్యి మనం తింటున్నాం. సో దానివల్ల మనం చాలా రకాల అనారోగ్యాలకు కూడా పాలవుతున్నాం. ఈ రోజు ఈ సెషన్ లో మీరు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్, డబ్బు ఎలా సంపాదించవచ్చో నేర్చుకున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు స్కూల్లో కానీ, తర్వాత ఇంటర్లో కానీ, తర్వాత నేను చేసిన ఇంజనీరింగ్ లో కానీ, తర్వాత నేను బయట జాబ్ చేశాను, జాబ్ లో కానీ ఎక్కడ కూడా ఎవరు నాకు డబ్బులు ఎలా సంపాదించాలో మాత్రం చెప్పలేదు. సో ఈ రోజు మనం డబ్బులు ఎంత బాగా సంపాదించవచ్చు, ఎంత తొందరగా మీరు ధనవంతులు అవ్వచ్చా అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఈ సెషన్ మీరు అందరూ అటెండ్ అయినందుకు. అండ్ ఈ సెషన్ మీకు ఎగ్జాక్ట్ గా 30-40 మినిట్స్ ఉంటుంది. ఈ 30-40 మినిట్స్ కానీ మీరు కాన్సన్ట్రేషన్ తో బుక్స్, మీ ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ని కొంచెం జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఈ సెషన్ కానీ వినగలిగితే మొత్తం ఇదంతా గ్రాండ్ సక్సెస్ అవుతుందండి. సో సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. సో సెషన్ స్టార్ట్ చేయ ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్ అండి. ఇక్కడ రాసింది చూసారా, ఈ కంపెనీ పేరు వెస్టీజ్. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. రెండు ఆఫీసెస్ తో, 2 ప్రొడక్ట్స్ తో, 6 వ్యక్తులతో, 2 కోట్ల టర్న్ తో ఈ కంపెనీ చిన్నగా స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ వెస్టీజ్ అనే కంపెనీ పుట్టినప్పుడు ఇది ఫ్రీ జాయినింగ్ అని పెట్టారండి. ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు ఈ కంపెనీకి. ఈ రోజు వెస్టీజ్ 2025 వచ్చేసింది. ఆఫీసెస్ 65+, స్టాక్ పాయింట్స్ 6,000+, ఆన్లైన్ యాప్ ఉందండి మనకి. ఈ యాప్ ద్వారా కూడా మనం ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. 10 కంట్రీల్లో ఈ కంపెనీ ఉంది. ప్రొడక్ట్స్ వచ్చేసరికి 450+ ప్రొడక్ట్స్, అంటే 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేసి 450+ ప్రొడక్ట్స్కి వెళ్ళింది. 6 వ్యక్తులతో స్టార్ట్ అయ్యారు డిస్ట్రిబ్యూటర్స్. ఈ రోజు మన దగ్గర 4.5 కోట్ల మంది ప్లస్, దగ్గర దగ్గర 5 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఈ రోజు యాక్టివ్ గా ఉన్నారు. ఆ రోజు 2 కోట్ల టర్నోవర్ తో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఈ రోజు 3,000 కోట్ల+ టర్నోవర్ ని చేయగలుగుతుంది. సో ఇవంతా చేయగలుగుతుందంటే కంపెనీ, దానికి కారణం ఏంటంటే ఈ కంపెనీ ప్రొడక్ట్ లో ఉన్న క్వాలిటీ. ఎందుకంటే ఈ కంపెనీని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ కంపెనీలో 40 రూపీస్ తయారైతే యూజువల్ గా కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుందండి. ఎందుకు? మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తులకి ఎంత వెళ్తుంది? 60% వెళ్తుంది. అంటే స్టాకిస్టు, సూపర్ స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రీటైలరు, మెయిన్ గా అడ్వర్టైజ్మెంట్స్. సో వీళ్ళందరూ షేర్ తీసుకుంటారండి. అంటే మీరు బయట కిరాణా షాపుల్లో ఎక్కడైనా ప్రొడక్ట్స్ ఏదైనా కొనుక్కుంటూ ఉంటే ప్రతి నెల మీరు నిత్యావసర వస్తువులు, ఆ నిత్యావసర వస్తువులు ఇలా మధ్యవర్తులను దాటి కంపెనీ నుంచి కస్టమర్కి వచ్చేసరికి చాలా ఎక్కువ రేట్ అయిపోతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే, ఈ మధ్యవర్తులు ఎవరు లేకుండా కంపెనీలో తయారయ్యే ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కి వచ్చేస్తుంది. దానివల్ల కంపెనీకి ఎంత మిగులుతుంది? 60%, అంటే 100కి 60 రూపాయలు మిగులుతుంది. మన వెస్టేజ్ కంపెనీ 100కి 60 కాదు, 100కి 65% షేర్ ని ఇస్తుందండి. దానివల్ల ఈ కంపెనీలో డబ్బులు వస్తాయి. సో ఈ కంపెనీలో డబ్బులు కంపెనీ పాకెట్ లోంచో ఎక్కడి నుంచి ఇవ్వదండి,
మధ్యవర్తులకు ఖర్చు పెట్టే డబ్బుని ఆ డబ్బుని మీకు ఖర్చు పెడుతుంది. అది కూడా ఓ 10% 5% కాదు, 65%. ఈ రోజు 3,000 కోట్ల కంపెనీకి 65% చేసుకోండి, ఎంత డబ్బు అవుతుంది. సో ఈ కంపెనీలో మెయిన్ గా మంచి డబ్బు ఉందండి. ఎంత కావాలంటే అంత మనం తోడుకునేంత డబ్బు ఈ కంపెనీలో రెడీగా ఉంది. సో మనం ఈ కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇండస్ట్రీ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనకి ఇన్కమ్ ఇస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైతే ఉంటామో మనకి ఒక సర్కిల్ అనేది ఉంటుంది. అండ్ మనకు ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు. వీళ్ళందరినీ మన నెట్వర్క్ అంటారు. ఇప్పుడు దాకా మన నెట్వర్క్ మనకి దేనికి ఉపయోగపడకపోయి ఉండొచ్చు, చాలా వాటికి ఉపయోగపడి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు చూసుకుంటే మీరు ఈ విశాఖపట్నంలో ఉన్నారనుకోండి. ఈ విశాఖపట్నంలో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అని నన్ను అడిగితే నేను ఎక్కడైతే బిర్యానీ టేస్ట్ చేశానో అక్కడ బిర్యానీ నాకు నచ్చితే నేను మీకు ఆ విషయం చెప్తాను. ఆ విషయం మీరు తీసుకెళ్ళి ఒక 10 మందికి చెప్తారు. ఆ 10 మంది తీసుకెళ్ళి 100 మందికి చెప్తారు. దానివల్ల ఏమవుతుంది? ఆ రెస్టారెంట్ కి మంచి బిజినెస్ వస్తుంది. దానివల్ల నాకేం వస్తుంది? నాకు రూపాయి కూడా అవ్వదు. కానీ నా నెట్వర్క్ వల్ల మనకు బిజినెస్ వచ్చింది. అదే వెస్టేజ్ కంపెనీలో నా నెట్వర్క్ ద్వారా బిజినెస్ జరిగితే నాకు కంపెనీ నుంచి 65% ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ రోజు మన కంపెనీ యొక్క బేసిక్ స్ట్రక్చర్ చూద్దాం. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే మన కంపెనీ హెల్త్ ప్లస్ వెల్త్ మీద బేస్ అయి ఉంది. అంటే ఇది నెవర్ ఎండింగ్ బిజినెస్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం లేదా ఆదాయం అనేది కంపల్సరీ కావాలి. కానీ చాలా మందికి తెలిసిన విషయం తెలియని విషయం ఏంటంటే కొంతమందికి ఆరోగ్యం ఉంటే ఆదాయం ఉండట్లేదు, ఆదాయం ఉంటే ఆరోగ్యం ఉండట్లేదు. కొంతమంది దగ్గర ఈ రెండు కూడా ఉండట్లేదు. సో ఇది ఎప్పటికీ నిత్యం మనకి ఆ డిమాండ్ లో ఉండే ఒక బిజినెస్ అండి. సో వెస్టేజ్ లో ఫస్ట్ మనం హెల్త్ గురించి చూద్దాం. ఇక్కడ హెల్త్ ఎలా వస్తుందని. సో ఇప్పుడు నేను మీకు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ స్క్రీన్ షేర్ లో మీకు క్లియర్ కనబడుతుంది ఈ కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి ఏంటనేది. ప్రొడక్ట్స్ అనేసరికి మీరు అందరూ కూడా ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ సేల్ చేయలేమో అని మాత్రం అనుకోకండి. అలాంటిది ఏమి ఉండదండి. ఈ కంపెనీలో ప్రొడక్ట్స్ మాత్రం మీరు షేర్ మాత్రం చేస్తే చాలు. సో ఈ బిజినెస్ మోడల్ మొత్తం మీకు విన్నాక మీకు అర్థమవుతుంది ఈ కంపెనీ అంటే ఏంటనేది. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. చూడండి ఈ కంపెనీలో ఎలాంటి రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ముఖ్యంగా చెప్పాల్సింది కంపెనీ 2004లో స్థాపించారు. ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తి గౌతమ్ బాలి గారు. ఈయన చాలా రకాల ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్ లో. ఈయనకి చాలా కంపెనీస్ కి ఎండీగా కూడా పనిచేశారు. పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. సో 2004 నుంచి మీరు గమనించవచ్చు ఎన్ని రకాల అవార్డ్స్ అవనేవి వచ్చాయి మనకి. సో మన కంపెనీలోనే 450 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కానీ అన్నిటి గురించి నేను ఈరోజు కవర్ చేయను. ఈరోజు మ్యాక్సిమం నేను కొన్ని ప్రొడక్ట్స్ కవర్ చేస్తాను. అండ్ మ్యాక్సిమం నేను ఇన్కమ్ ఎలా తెప్పించుకోవాలనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ నుంచి వాటర్ ప్యూరిఫైర్ అండి. ఇది చాలా బెనిఫిషియల్. బయట దొరికే 10,000 15,000 వాటర్ ప్యూరిఫైర్ లకు కాదు. దీనివల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయి. మెయిన్ ఇంకోటి వచ్చేసి హెల్త్ ప్రొడక్ట్స్. ఈ మీకు క్యాప్సూల్స్ లా కనబడుతున్నాయి కదా, ఇవి టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి. కానీ ఇవేమి మెడిసిన్ కాదండి. ఏదైతే ఫుడ్ నుంచి మనం బయటికి తీయాలో దాన్ని ఫుడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో తయారు చేశారు. ఈ రోజు మనం తినే ఆహారంలో మనకు అన్ని రకాల పోషకాలు అందట్లేదు. దానివల్ల చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. బీపీ, షుగర్, హార్ట్ అటాక్, క్యాన్సర్ లాంటి జబ్బులు తొందరగా అటాక్ అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో పోషకాహారం లేకపోవడం. ఈ రోజు వెస్టేజ్ ప్రొడక్ట్స్ కానీ మీరు యూస్ చేస్తే మీకు అన్ని రకాల పోషకాలు ఉంటాయి. సో మెయిన్ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే చెప్తాను. క్రిల్ ఆయిల్. ఈ క్రిల్ ఆయిల్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అండి. ఇది చాలా బాగా బ్రెయిన్ కి, హార్ట్ కి, కళ్ళుకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎనర్జీ బూస్టర్. ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీ పెరగడానికి మగవాళ్ళ సమస్యలు కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ స్పిర్లోనా నాకు చాలా నచ్చిన ప్రోడక్ట్ అండి. స్పిర్లోనా అనేది ఒకసారి మీరు గమనించండి. స్పిర్లోనా పేరు ఇది మీరు గూగుల్లో కూడా కొట్టొచ్చు. కొన్ని వేల లక్షల పేజీలు వస్తాయి దీని మీద. ఎందుకంటే ఇది భూమి మీద అత్యంత న్యాచురల్ ప్రోడక్ట్. ఈ ఈ స్పిర్లోనా అనే నాచుని ఏదైతే తాబేలు తింటుందో ఆ తాబేలు 600 సంవత్సరాల దాకా బతుకుతుంది. అదే స్పిర్లోనే మన మనుషులుగానే వాడితే మనం 70-80 ఏళ్ళు ఈజీగా బతకొచ్చండి. బ్రతకడమే కాదు చాలా ఆరోగ్యకరంగా ఫుల్ ఇమ్యూనిటీ, బీపీ, షుగర్, హార్ట్ అటాక్, క్యాన్సర్, మెయిన్ క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా
ఈ స్పిరులినా అనే ప్రోడక్ట్ వాడడం వల్ల మనం ఎక్కువ కాలం బతికే అవసరం ఉంటుంది. అలోవెరా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ అలోవెరా ఆమ్లా ఈ రెండు యూస్ చేస్తే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. తర్వాత ఫ్లాక్స్ సీడ్, చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ అండి. ఈ రోజు చాలా మందికి కామన్ గా బీపీ ఎక్కువైపోయింది. చాలా మందికి నేను ఒక స్టేటస్ పెట్టాను, ఒక బీటెక్ విద్యార్థి ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఆ క్రికెట్ ఆడుతూ ఆడుతూ కుప్ప కూలిపోయి చనిపోయాడు. కారణం ఏంటని చూస్తే హార్ట్ అటాక్. ఈ రోజు చిన్నపిల్లల్లో కూడా హార్ట్ అటాక్ పెరిగింది. కానీ ఈ రోజు అవిసె గింజల ఆయిల్, దీనిలో ఒమేగా 3 ఉంటుంది. ఇది వాడడం వల్ల మీ హార్ట్ కి చాలా మంచిది. ఈ ప్రోకాడ్ ఇక్కడ చూసారు కదా, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో బ్లడ్ లో వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోకాడ్ కూడా హార్ట్ కి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనం స్లిమ్ స్టేక్ అండి. ఇది వెయిట్ కేటగిరీ. చాలా మంది ఉన్న బరువు కంటే మన భారతీయులు మెయిన్ గా ఆఫ్టర్ మ్యారేజ్ ఉండాల్సిన హైట్ కి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. దానివల్ల వాళ్ళకి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు బరువు ఎలా తగ్గాలో అర్థం అవ్వదు. సో మనం వాళ్ళకి డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్స్ నుంచి హెల్ప్ చేయొచ్చండి. అండ్ ఎల్ ఆర్జినైన్, ఇది కూడా హార్ట్ కి సంబంధించిన ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే గ్లూకోజమైన్, కీళ్ళ నొప్పులు. ఈ రోజు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కీళ్ళ నొప్పుల సమస్యతో ఉన్న పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 30 years ఈ రోజు కీళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైతే కీళ్ళ నొప్పులు రాకూడదు జీవితంలో అనుకుంటారో వాళ్ళు గ్లూకోజమైన్ అనే క్యాప్సూల్ వాడండి. కీళ్ళ మధ్యలో గుజ్జు పెరిగి వాళ్ళ కీళ్ళ నొప్పి సమస్యలు అనేవి తగ్గిస్తుంది. కొలాజిన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకో మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. హౌస్ హోల్డ్ ఐటమ్స్ చూసుకుంటే రైస్ బ్రాన్ ఆయిల్. బయట ఆయిల్ ఏదైతే మనం వాడుతున్నామో అవన్నీ చాలా హానికరమైన ఆయిల్స్ అండి. దానిలో రకరకాల కెమికల్స్ కలుపుతారు, చాలా రకాల ఆయిల్స్ కలుపుతారు. దానివల్ల మన ఆరోగ్యం అనేది మాక్సిమం డిస్టర్బ్ అవుతుంది. ఈ రోజు మన వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ప్యూరెస్ట్ రైస్ బ్రాన్ అండి, చాలా చాలా ఆరోగ్యాన్ని డెవలప్ చేస్తుంది. అలాగే నేను స్లోగా తిప్పుతున్నాను చూడండి, ప్రొడక్ట్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అని, టీ అని, కాఫీ అని, ఇవన్నీ ఇంట్లో వాడుకున్న ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగని ఫేస్ క్రీమ్స్, ఫేస్ కి సంబంధించినవి, గ్లామర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా చాలా దీనిలో అందుబాటులో ఉన్నాయండి. దాని తర్వాత మీరు చూసుకుంటే సోప్స్ ఉన్నాయి, డియోడ్రెంట్స్ ఉన్నాయి, పౌడర్స్ ఉన్నాయి, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, షాంపూస్ ఉన్నాయి. షాంపూస్ లో 5 వెరైటీస్ ఉంటాయి. లేడీ అంటే ఉమెన్ కోసం ఉమెన్ హైజీనిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత మౌత్ వాష్, పేస్ట్, బ్రష్ అంటే ఇంట్లో వాడుకున్న చాలా ప్రొడక్ట్స్ అనేవి దీనిలో అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ హోమ్ క్లీనింగ్, ఈ రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనకి చాయిస్ లేక మనం టీవీలో యాడ్ చూసిన ప్రొడక్ట్స్ వాడతాం. దానిలో రకరకాల కెమికల్స్ కలపడం వల్ల మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం. ఈ రోజు మన దగ్గర హోమ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డిష్ వాష్, క్లోత్స్ వాష్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్స్, గ్లాస్ క్లీనర్ అని. తర్వాత రైతులకు సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత మెయిన్ ప్రొడక్ట్ అంటే ఈరోజు చాలా మంది ప్రతి ఒక్కరి ఇంట్లో 2 వీలర్ లేదా 4 వీలర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ అనే ప్రొడక్ట్ కానీ మీ ఇంజిన్ ఆయిల్ లోపల వేసేస్తే, ఇంజిన్ ఆయిల్ వేసిన తర్వాత 1000 kilometers తర్వాత మీ ఇంజిన్ అనేది స్మూత్ గా జరుగుతుంది. ఇంజిన్ పిస్టన్ స్మూత్ గా రన్ అవడం వల్ల, ఇంజిన్ అంతా స్మూత్ కోటింగ్ వచ్చేయడం వల్ల మీకు ఇంజిన్ అనేది ఎక్కువ కాలం రన్ అయ్యి ఎటువంటి డ్యామేజ్ రాకుండా, బోర్డు తొందర రాకుండా. మెయిన్ దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే మైలేజ్ కోసం చూస్తున్నారో, ఎవరైతే బళ్ళు మైలేజ్ సరిగ్గా ఇవ్వట్లేదో వాళ్ళందరికీ ఈ ప్రోడక్ట్ ఇవ్వండి. 200% వాళ్ళు మళ్ళీ మళ్ళీ 10 మందికి చెప్తారు, అది చాలా బాగుంది ప్రోడక్ట్, ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పేసి. తర్వాత మెన్ కోసం ట్రూ మ్యాన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత లేడీస్ కోసం నెస్టర్ ఆఫ్ మిలన్, స్కిన్ కోసం స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్. సో చూసారు కదండి, ఇవన్నీ మన వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అండి. సో ఒక్క నిమిషం. సో ఇవన్నీ వెస్టీజ్ లో ఉన్న ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ ని నేను ఏమి మిమ్మల్ని బ్యాగ్ లో వేసుకొని వెళ్ళి అమ్మమనట్లేదండి, ఎందుకంటే అది సేల్స్ పర్సన్ బిజినెస్ అవుతుంది. ఈ బిజినెస్ పేరు అంటారు నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ నుంచి మనం బిజినెస్ చేస్తే దాని నుంచి వచ్చే ఇన్కమ్ తీసుకోవడం నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. ఇది మీరే కాకుండా మీ నెట్వర్క్ మొత్తం ఇన్కమ్ సాధిస్తారు. జస్ట్ లైక్ మీరు రిలయన్స్ చూడండి, రిలయన్స్ అనేది ఒక నెట్వర్క్. కేఎఫ్సి చూడండి, కేఎఫ్సి అనేది ఒక నెట్వర్క్. అంటే ఓనర్ ఎక్కడో కూర్చుంటాడు, ఆ, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల జిల్లాల్లో వాళ్ళ ఫ్రాంచైజీస్ పెడతాడు. ఆ ఫ్రాంచైజీ నుంచి వచ్చే బిజినెస్ నుంచి ఫ్రాంచైజ్ ఓనర్ కి డబ్బులు వస్తాయి, ఫ్రాంచైజ్ ఇప్పించిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. సేమ్ వెస్టీజ్ కూడా అంతే. ఈ రోజు నేను వెస్టీజ్ లో ఒక ఐడి తీసుకున్నాను, నేను చాలా మందికి ఐడీలు ఇస్తాను. అంటే నేను ప్రోడక్ట్ వాడుకుంటాను, నా డౌన్ లైన్ చాలా మంది ప్రోడక్ట్ వాడుకుంటారు, వాళ్ళు డౌన్ లైన్ కూడా వాడుకుంటారు. అంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి, నాకు కూడా డబ్బులు వస్తాయి. సో ఈ రోజు పెద్ద పెద్ద రిలయన్స్ వాళ్ళు, కేఎఫ్సి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. మనం ఎందుకు చేయకూడదు? సో అది చేయాలంటే మనకు 1 కోటి రూపాయలు, 2 కోట్లు మనకి ఖచ్చితంగా క్యాపిటల్ అవసరం. కానీ ఈ రోజు వెస్టీజ్ బిజినెస్ చేయాలంటే రూపాయి కూడా పెట్టుబడి లేకుండా వెస్టీజ్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎటువంటి రిస్క్ ఉండదు, ఎటువంటి బాస్ ఉండడు, రూపాయి పెట్టుబడి కూడా ఉండదండి.
కాకపోతే వెస్టీజ్ జాయిన్ అయిన వెంటనే మీరు వెస్టీజ్ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఒక 2500 టు 3000 రూపీస్ ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కొనుక్కోండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు టీ, సోపు, పేస్ట్, కుకింగ్ ఆయిల్ ఇవన్నీ వాడుతున్నారు కదా. ఇవన్నీ పెట్టుబడి కాదు, ఖర్చు. అంటే నెలసరి ఖర్చు మీరు బయట ఎక్కడో షాప్ లో పెట్టే బదులు ఒక్క నెల మీరు వెస్టీజ్ లో పెట్టండి. పెట్టడం వల్ల మీకు ఏమవుతుంది, మీకు వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్ యొక్క దమ్ము తెలుస్తుంది. అప్పుడు మీకు ఏం అర్థం అవుతుందంటే ఈ బిజినెస్ ని మనం చేయగలమా చేయలేమా, ఈ బిజినెస్ మనం అనుకున్న డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం వెస్టీజ్ బిజినెస్ ప్లాన్. సో చాలా మందికి నేను ఆల్రెడీ చెప్పాను, సార్ కూడా చెప్పారు, వెస్టీజ్ లో ఆ, రూపాయి పెట్టుబడి కూడా ఉండదు. మరి 2500 ఎందుకు కొనుక్కుంటున్నాను? చూడండి సార్, ఈ రోజు ఏదైనా బిజినెస్ ఒకటి పెట్టాలనుకున్నాను అనుకోండి, ఆ బిజినెస్ ఏంటని తెలుసుకోకుండా మీరు పక్క వాళ్ళకి చెప్పకూడదు కదా. అందుకనే మీరు వెస్టీజ్ లో ఒకసారి ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్తున్నాం, కానీ మీరు వెస్టీజ్ లో పెట్టుబడులు పెట్టమని కానీ డబ్బులు పెట్టమని ఎప్పుడు కూడా చెప్పరు. అలాంటివి చెప్పినా మీరు నమ్మొద్దు. సో వెస్టీజ్ బిజినెస్ ఎలా చేయాలి, దీనిలో డబ్బులు ఎలా వస్తాయి, సో క్లియర్గా ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో వెస్టీజ్ బిజినెస్ లో ఆ, వెస్టీజ్ జాయిన్ అవ్వాలంటే మీకు ఒక ఐడి నెంబర్ కావాలండి. ఈ ఐడి నెంబర్ రావాలంటే ఫ్రీ, ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు. 8 డిజిట్స్ ఐడి నెంబర్ వస్తుంది. మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్ కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి మీ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు సంథింగ్ ఏదైనా ఇస్తే వాళ్ళు మీకు క్లియర్ ఫొటోస్ ఇస్తే వాళ్ళు మీకు ఐడి ఇస్తారు. ఈ ఐడిని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు 2500 టు 3000 రూపీస్ అంటే ఈజీగా సార్. సార్ నేను ఇప్పుడు ఏదో బిజినెస్ స్టార్ట్ చేయండి, మీరు 50,000 నాకు కట్టండి, 1,00,000 రూపాయలు కట్టండి అనట్లేదు. సో జస్ట్ 2500 టు 3000 రూపీస్ మీ ఇంట్లో కావాల్సిన స్టాక్ మీకేం కావాలో అది కొనుక్కోండి అండి. సో మీరు ఇందాక చూసారు చాలా ప్రోడక్ట్స్, ఇంట్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ మీకేం కావాలో అది మీరు కొనుక్కుంటారు. కొనుక్కున్న వెంటనే ఈ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయితే మీకు వచ్చే లాభాలు ఏంటంటే 9 రకాల ఆదాయాలు వస్తాయండి. ఒక్కసారి వెస్టీజ్ ఐడి మీరు తీసుకుంటే అది లైఫ్ టైం ఉంటుంది. అంటే మళ్ళీ మీరు కొన్నా కొనకపోయినా ఆ ఐడి యాక్టివ్ లో ఉంటుంది. సో 9 రకాల ఆదాయాలు ఇవి. ఎప్పుడైనా మీరు ఒక బిజినెస్ చేస్తే మీకు వచ్చేది ఒక రకం ఆదాయం, జాబ్ చేస్తే వచ్చేది ఒక రకం ఆదాయం, కానీ వెస్టీజ్ బిజినెస్ చేస్తే మీకు వచ్చేది 9 రకాల ఆదాయాలు. దీనిలో ఒక చిన్న బాక్స్ ఉందండి. ఈ టేబుల్ అర్థమైతే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎంఆర్పి, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, పాయింట్స్. వెస్టీజ్ మొత్తం దీని మీద రన్ అవుతుందండి. ఎగ్జాంపుల్ గా వెస్టీజ్ ప్రొడక్ట్ మీద 120 రూపాయలు ఉంది, కానీ వెస్టీజ్ కంపెనీ ఏం చేస్తుంది, మీకు 100 రూపాయలు మాత్రమే ఇస్తుంది. అంటే మీకు 20% డిస్కౌంట్ ఇచ్చింది. తర్వాత మీరు ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయలకి 3 పాయింట్లు ఇస్తుంది. ఈ పాయింట్ల వల్ల మీకు కమిషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. సో ఈ పాయింట్స్ ని పివి అంటాం మనం, పాయింట్ వాల్యూ. సో ఈ పాయింట్ వాల్యూకి మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మీకు వచ్చే పాయింట్స్ బట్టి మీ ఇన్కమ్ అనేది ఆ, ఆధారపడి ఉంటుంది. సో వెస్టీజ్ లో ఫస్ట్ రకం బెనిఫిట్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్. అంటే 10 నుంచి 20% లైఫ్ లాంగ్ మీరు వెస్టీజ్ ప్రొడక్ట్స్ మా ఆన్లైన్ లో కొనుక్కుంటారో, ఏ స్టాక్ పాయింట్ లో కొనుక్కుంటారో, ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ ఎక్కడ కొనుక్కున్నా సరే మీకు లైఫ్ టైం 10 to 20% ఫ్లాట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. తర్వాత రీపర్చేస్ అంటే మీరు ఒకసారి ప్రోడక్ట్ కొనుక్కొని మీకు బాగా నచ్చి ఇంకోసారి కొంటే 2 to 18 10% ఫ్రీ ప్రొడక్ట్. అంటే 20+10 = 30%. అంటే 1,300 రూపాయలు సామాన్లు మీరు బయట కొంటే ఎంత కొంటారండి? 1,300 రూపాయలు. మహా అయితే వాళ్ళు 50 100 తగ్గిస్తారు, కానీ వెస్టీజ్ కంపెనీ 1000 రూపాయలకి ఇస్తుంది. అది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్. అక్యూములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% అండి. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ క్యాష్ బ్యాక్. ఈ రోజు మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొనుక్కున్నారు అనుకోండి, ఆ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కున్న ప్రొడక్ట్స్ కి మీ అకౌంట్ కి డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అది 5 to 16%. ఇది పాయింట్ వాల్యూ మీద క్యాల్కులేట్ చేస్తారు. ఆ క్యాల్కులేషన్ తర్వాత. సో దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఇది కాదండి, నెక్స్ట్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ దాకా మీకు జస్ట్ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ అయినందుకు మీకు వచ్చే బెనిఫిట్స్ ఈ రెండు. ఇవి అనేది ఎవరికైనా వస్తాయి, కానీ మీరు వెస్టీజ్ లో బిజినెస్ చేయాలి, వెస్టీజ్ లో నాకు లైఫ్ లాంగ్ డబ్బు కావాలి, లైఫ్ లాంగ్ నాకు ఒక 50,000 1,00,000 రూపాయల ఇన్కమ్ లైఫ్ లాంగ్ ఇవ్వాలి వెస్టీజ్ అంటే మీరు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి పాయింట్స్ అనేది. ఈ రోజు నా పేరు రమేష్. ఎగ్జాంపుల్ గా నేను ఒక 3,000 రూపాయలు స్టాక్ మా ఇంట్లో కావాల్సిన మా మమ్మీని ఎవరిని అడిగి కొనుక్కున్నాను. నాకు ఒక 100 పాయింట్లు వచ్చాయి. నా కింద ఎగ్జాంపుల్ గా ఏ, బి, సి, డి, ఈఎఫ్ అని ఒక ఆరుగురిని జాయిన్ చేస్తాను. ఈ ఆరుగురు 100 పాయింట్లు కొనుక్కుంటే 600 పాయింట్లు అయ్యాయి. కంపెనీ ఏం చేసిందంటే నా 100 పాయింట్లకి ఈ 600 పాయింట్లకి యాడ్ చేసి నాకు 700 పాయింట్లు అని నా యాప్ లో చూపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే నాకు పాయింట్స్ పెరిగిపోయాయి. అంటే నా కింద వాళ్ళు కొనుక్కోవడం వల్ల నాకు పాయింట్స్ పెరిగాయి. నా కింద వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొనకపోయినా కొన్నా మళ్ళీ కొంటే మళ్ళీ పాయింట్స్ యాడ్ అవుతాయి. వాళ్ళు కొంటూ వాళ్ళ కింద కూడా ఒక ఆరుగురిని యాడ్ చేసుకుంటే
అలా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. అలా జస్ట్ ఎగ్జామ్ చేయండి. ఒక నెలలో నేను 100 పాయింట్లు కొంటే నాకు 700 పాయింట్లు వచ్చాయి. ఈ సెకండ్ మంత్ నాకు ఎన్ని పాయింట్లు వస్తాయి? ఒక 2-3 వేల పాయింట్లు వస్తాయి. అలా ప్రతి నెల నాకు పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్ని యాడ్ చేసుకొని, అంటే ఈ మంత్ పాయింట్స్, నెక్స్ట్ మంత్ పాయింట్స్, అలా యాడ్ చేసుకొని మీకు 5,500 పాయింట్లు ఎప్పుడైతే క్రాస్ అవుతాయో, క్రాస్ అయ్యే నెలలో ఎప్పుడైతే 2,001 పాయింట్లు మినిమం ఉంటాయో ఆ నెలలో, మిమ్మల్ని కంపెనీ అంటది బ్రాంజ్ డైరెక్టర్. ఇప్పుడు ఈ బ్రాంజ్ డైరెక్టర్ అప్పుడు మీకు ఈ మూడో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. డైరెక్టర్ బోనస్ 15% షేర్. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మీరు కంపెనీలో ఒక పార్ట్నర్ అయ్యానట్టు, ఒక భాగస్వామి అయినట్టు. ఇక్కడ నుంచి మీ కంపెనీలో ఎవ్రీ మంత్ షేర్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు 2,000 పివి మెయింటైన్ చేస్తారో, ఎవ్రీ మంత్ లైఫ్ టైం మీరు బ్రతుకున్నంత కాలం మీకు వస్తుంది. మీ తర్వాత మీ చిల్డ్రన్ కి, వాళ్ళ చిల్డ్రన్ కి, వాళ్ళ చిల్డ్రన్ కి, అంటే 3 తరాల పాటు ఇన్కమ్ అనేది 15% షేర్ కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. దీనిలోనే ఉంది నాలుగో ఇన్కమ్, టీమ్ బిల్డింగ్ బోనస్. మీరు మంత్ కి 2,001 పాయింట్ కాకుండా 2,600 పాయింట్లు కానీ చేయగలిగితే మీకు టీమ్ తో కలిపి మీకు 3% ఎక్స్ట్రా వస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్టర్, నేను ఈ రోజు డైరెక్టర్ అయ్యాను రమేష్ అనే వ్యక్తిని. నా కింద ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా టీంని బాగా డెవలప్ చేశాడు, నెట్వర్క్ బాగా యాడ్ చేశాడు. ఈ వ్యక్తి ఏ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ గా డైరెక్టర్ అయ్యాడు, అంటే నా కింద ఒక వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. అప్పుడు నన్ను కంపెనీ అంటది సిల్వర్ డైరెక్టర్. నాకు ప్రమోషన్ వస్తుందండి, బ్రాంజ్ నుంచి సిల్వర్ వస్తుంది. అప్పుడు 5 ఇన్కమ్ యాడ్ అవుతుంది, 6 ఇన్కమ్ యాడ్ అవుతుంది. 5 ఇన్కమ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% షేర్. దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్కమ్ ఇన్ వెస్టేజ్. మీరు వెస్టేజ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే మీ కింద సిల్వర్ డైరెక్టర్ అయ్యారో, ఎవరైతే మీ కింద డైరెక్టర్ అయ్యారో, ఆ డైరెక్టర్ నుంచి ప్రతి నెల మీరు 5,625 పాయింట్లు కానీ రప్పించుకోగలిగితే మీకు కంపెనీ 18% షేర్ ఇస్తుందండి. అంటే ఈ 15 ఇస్తుంది, 3 ఇస్తుంది, ప్లస్ 8 ఇస్తుంది. ఈ 18 ఇవ్వడం వల్ల మీకు చాలా చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా కంపెనీ ట్రావెల్ ఫండ్ కూడా ఇస్తుందండి. ట్రావెల్ ఫండ్ 3%. చాలా మంది సంవత్సరానికి 3 సార్లు మా కంపెనీలో ఫ్రీగా ఫారెన్ ట్రిప్ వెళ్ళే అవకాశం. ఫ్రీ అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే, ఓహో మహా అయితే ఫ్లైట్ టికెట్లు కొంటారేమో, మనం అక్కడ స్టే చూసుకోవాలి అనుకుంటారు. సారీ అండి, మా కంపెనీ ఫ్లైట్ టికెట్లు, స్టే, ఫుడ్, తిరగడానికి మొత్తం మీరు ఎయిర్పోర్ట్ దాకా ఆటో డబ్బులు పెట్టుకుంటే చాలు, మిమ్మల్ని ఆ కంట్రీస్ అన్ని తిప్పి మళ్ళీ ఎయిర్పోర్ట్ లో దింపినంత వరకు టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెన్సెస్ అనేది కంపెనీ భరిస్తుంది. ఇలా కంపెనీ నన్ను లాస్ట్ టైం దుబాయ్ ట్రిప్ కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఒక్కసారి మనం ఆ దుబాయ్ ట్రిప్ ఫొటోస్ అనేది ఒక్కసారి నేను మీకు షేర్ చేస్తాను, ఒక్కసారి చూపిస్తాను. ఎందుకంటే ఈ రోజు మాటలు చెప్పడం వేరు, చూపించడం అనేది చాలా డిఫరెంట్. సో ఎస్, స్క్రీన్ షేర్ చేస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుంది కదా, ఆ స్క్రీన్ లో చూడండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే ఇది ఏంటి ఇది అని. ఇది ఏంటంటే క్రూజ్ ట్రిప్ అండి. మన దుబాయ్లో 14 ఫ్లోర్ల క్రూజ్ ట్రిప్ లో జనాలు వెనకాల చూస్తున్నారు కదా, వాళ్ళందరూ టూరిస్టులు కాదు, వెస్టీజ్ జనాలు. అంటే 1,100 మంది మేము వెస్టీజ్ నుంచి క్రూజ్ ట్రిప్ వెళ్ళామండి, దుబాయ్ క్రూజ్ ట్రిప్. సో దుబాయ్ వెళ్ళామనడానికి మెయిన్ గా అందరికీ చూడాల్సింది ఏంటంటే, నెంబర్ 1 చూడండి, బుర్జ్ ఖలీఫా దగ్గరికి వెళ్తే మనం దుబాయ్ వెళ్ళామని అందరికీ ప్రూఫ్ అనమాట. ఈ బుర్జ్ ఖలీఫా మీరు చూడండి. అంటే దుబాయ్ అనే కంట్రీని కేవలం ధనికులు, డబ్బున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అనుకుంటారు. కానీ ఈ రోజు వెస్టిజ్ మనలాంటి ఒక నార్మల్ పర్సన్ ని కూడా దుబాయ్ లాంటి రిచ్ కంట్రీకి వెళ్ళి లగ్జరీ ఎంజాయ్ చేసేలాగా కంపెనీ మమ్మల్ని తీసుకువెళ్ళడం జరిగింది. సో చూడండి మా క్రూజ్ ట్రిప్ ఎంత ఉందో. క్రూజ్ ట్రిప్ దోహాకు కూడా మేము వెళ్ళడం జరిగిందండి. ఇదిగోండి దోహా కంట్రీలో మేము తీసుకున్న ఫోటో. సో ఇలా మేము దుబాయ్ లో ఒక 5 డేస్ అనేది ఒక అద్భుతమైన ఎంజాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇదిగోండి గౌతమ్ బాలి గారు, మా కంపెనీ ఎండి. మా కంపెనీ ఎండితో కూడా ఆ రోజు టైం స్పెండ్ చేయడం జరిగింది. సో ఈయన పేరు సిద్ధార్థ్ సింగ్ సార్ అండి. వెస్టీజ్ లో ఈయనకి 1,83,00,000 పర్ మంత్ ఇన్కమ్ వస్తుందండి. సార్ చాలా మంది అనుకుంటారు 1,83,00,000 జీవితాంతం వచ్చిందేమో అనుకుంటారు. సారీ అండి, ఈయనకి వచ్చేది పర్ మంత్, అంటే ఒక నెలకు వచ్చే డబ్బు అండి. సో ఇలా నా సీనియర్స్ తో చాలా ఫోటోలు అనేది తీసుకోవడం జరిగింది. సో స్క్రీన్ ని షేరింగ్ ఆపుతున్నానండి.
సో ఇలా వెస్టీజ్ లో మనం ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, మన కంపెనీ మేనేజ్మెంట్ ని కలవచ్చు, అండ్ మనం ఫుల్ గా అక్కడ ఎంత కష్టపడుతున్నామో అంతకంటే ఎక్కువ వెస్టీజ్ కంపెనీలో మీరు ఎంజాయ్మెంట్ అనేది చేయొచ్చండి. సో నెక్స్ట్ అనేది వెస్టీజ్ లో ముగ్గురు డైరెక్టర్ చేస్తే, అంటే ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని, సి అనే వ్యక్తిని, ఈ ముగ్గురిని డైరెక్టర్ చేసి ఈ ముగ్గురు నుంచి మనకి ఎవ్రీ మంత్ క్వాలిఫికేషన్ వస్తుంటే మనల్ని కంపెనీ అంటది, ముగ్గురు డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్ అంటది. ఏడో ఇన్కమ్ కార్ ఫండ్. కార్ ఫండ్ 5% ఇస్తుందండి, నెలకి 3,000 నుంచి 80,000 దాకా. జస్ట్ ఇమాజిన్ చేయండి, నెలకి మీకు ఒక 10,000 వస్తే ఎలాంటి కార్ మెయింటైన్ చేస్తారు, 20,000 వస్తే ఎలాంటి కార్ మెయింటైన్ చేస్తారు, 50,000 వస్తే ఎలాంటి కార్ మెయింటైన్ చేస్తారు, 80,000 వస్తే ఎలాంటి కార్ మెయింటైన్ చేస్తారు. సో చాలా మంది అంటారు కార్లు వస్తాయా నిజంగా అని. ఈ రోజు నేను కార్ తీసుకున్నాను, నా డౌన్ లైన్ లో 35 మెంబర్స్ ప్లస్ కార్ తీసుకున్నారు. జస్ట్ మీకు శాంపిల్ గా కొన్ని కార్స్ చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఇక్కడ, ఆ, ఇక్కడ హరికృష్ణ గారు ఉన్నారు, 4,98,000 సంపాదిస్తున్నారు. ఈయన నా టీమే. చూడండి అక్కడ, ఆ, కియా సెల్టోస్ అనే కార్ తీసుకున్నారు. ఈ రోజు మన గ్రేట్ గ్రేట్ అప్లైన్ రంజిత్ కుమార్ గారు చూడండి అక్కడ ఫస్ట్ ఉన్నారు కదా, ఆయన ఆడి కార్ తీసుకున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఒక 10th క్లాస్ చదువుకునే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏదో జరిగితే ఆయన చాలా కష్టాల్లోకి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ. ఎక్కడో కర్రల మిల్లుల్లో పనిచేస్తున్న వ్యక్తికి ఒక వ్యక్తి ఆటోలో పరిచయం అయ్యి, ఆ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ లో నీకు మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్తే, సరే ట్రై చేద్దాం కదా అని ట్రై చేస్తే, ఈ రోజు అలా పార్ట్ టైం గా స్టార్ట్ చేసి అలా 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 ఒక 8 ఇయర్స్ అయిందండి సార్ స్టార్ట్ జాయిన్ చేసి ఇవన్నీ. ఈ రోజు సార్ పర్ మంత్ ఇన్కమ్ 9,73,000. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇక్కడ చాలా మంది డిగ్రీలు, ఇంజనీరింగ్లు, రకరకాల పెద్ద పెద్ద ఫీల్డ్స్ లో ఉంటారు. వాళ్ళు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారు? 90,000 ఎర్న్ చేస్తున్నారా, 80,000 ఎర్న్ చేస్తున్నారా? నేను ఎవరిని కించపరచట్లేదు. కానీ ఈ రోజు మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా మనం ఒక చెయ్యి అనేది పెడితే 100% ఈరోజు మనం సక్సెస్ అనేది చాలా ఎక్కువ తీసుకోవచ్చు. సార్ ఫస్ట్ కార్ వచ్చేసి ఎస్ క్రాస్ తీసుకున్నారు, సెకండ్ కార్ వచ్చేసి ఆడి కార్ తీసుకున్నారు. ఇది కూడా నా ఫోటో, నా పేరు ఇదిగోండి. నా పేరు రమేష్ ముద్రగడ. నేను తీసుకున్న హుండై క్రెటా కార్, వెనకట్ల మధురగడ క్రికెట్ స్టేడియం. ఇదిగోండి పూర్ణ చంద్ర గారు, ఈయన మన టీం. హరికృష్ణ గారు నా టీం, మూర్తి గారు నా టీం. ఓకే, ఇక్కడ శ్రీధర్ గారు ఉన్నారు నా టీం. ఇలా ఉమాశంకర్ గారు, లహరి మేడం నా టీం, రజనీకాంత్ సార్ ఉన్నారు నా టీం, కొమ్మాల్ సార్ ఉన్నారు, చిరంజీవి సార్ ఉన్నారు, అబ్రహం గారు ఉన్నారు, మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, సదానందం గారు ఉన్నారు, ఆ, మల్లయ్య గారు ఉన్నారు, ఆ, రజిత మోహన్ బాబు గారు ఉన్నారు, పుట్ట అఖిల్ ఉన్నారు, ఈరోజు కుమార్ సుమలత గారు ఉన్నారు, శిరీష గారు ఉన్నారు, సంజయ్ సురేష్ గారు ఉన్నారు, స్వప్న సుధాకర్ గారు ఉన్నారు, మాలతి సతీష్, స్వప్న కవిత గారు ఉన్నారు, గాదం రమేష్ గారు ఉన్నారు, దేవేంద్ర గారు ఉన్నారు, గౌశ్య మేడం ఉన్నారు. చూడండి వీళ్ళందరూ జస్ట్ నేను పేరు చదువుతుంటే ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో కంపెనీ నుంచి తీసుకున్న వాళ్ళు కాదండి. కంపెనీ అయితే దగ్గర దగ్గర 7-8 వేల మంది కార్లు తీసుకున్నారు అన్నారు. జస్ట్ వీళ్ళందరూ కూడా మన టీంలో, జస్ట్ మన ఆర్గనైజేషన్ లో తీసుకున్న వ్యక్తులు కార్లు అండి. సో మరి మన రేంజ్ రోవర్ కూడా ప్లాన్ చేస్తున్నారండి హరికృష్ణ గారు, అందుకే నా ఫోటో పెట్టుకున్నారు, నెక్స్ట్ నా కార్ రేంజ్ రోవర్ అని చెప్పేసి. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఆర్డినరీ పర్సన్. చూడండి హరికృష్ణ గారు ఒకసారి ఆర్డినరీగా ఉండేవారు, ఇప్పుడు ఎలా అయ్యారు, ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. చూడండి మేమందరం ఆ దుబాయ్ ట్రిప్ లో ఉన్నాం. చూడండి నేను, రంజిత్ సార్, హరికృష్ణ గారు, వెనకట్ల జస్ట్ క్రూజ్ షిప్. సో చూసారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. సో అలా కూడా మీకు మీ ఆర్డినరీ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకి ఉన్న ఏకైక ఆప్షన్ వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ఫామ్ ఉంది. ఈ రోజు చాలా ప్లాట్ఫామ్లు మీరు చూడొచ్చు. ఆ ప్లాట్ఫామ్స్ ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా మీకు తెలుసు, మీరు చేసే జాబ్ లోనే, మీ ఉద్యోగం, మీ వ్యాపారంలోనే ఎలా ఉన్నాయో మీకు తెలుసు. వాటితో పాటు అదనంగా ఇన్కమ్ కావాలి. ఈ ఇన్కమ్ నా లైఫ్ లో ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. నా లైఫ్ లో ఉన్న కష్టాలు, అప్పులు, మా పేరెంట్స్ చేసిన అప్పులు, మా చుట్టాల్లో నాకు గౌరవం రావాలి, ఎక్కడికైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కారులో వెళ్ళాలి, మనకంటూ ఒక సొంత ఫ్లాట్, సొంత ఇల్లు, లగ్జరీ హౌస్ మనం కట్టుకోవాలి, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఫారెన్ ట్రిప్పుల్లో మనం లగ్జరీగా ఎంజాయ్ చేయాలి, అన్ని దేశాలు చూడాలి. ఇలాంటి కోరికలు అందరికీ ఉంటాయండి, కానీ కొంతమందికి ఈ కోరికలు తీర్చుకునే అదృష్టం అనేది దక్కుతుంది. సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఆ అదృష్టవంతులుగా నేను చూస్తున్నాను. సో ఈ రోజు మన కంపెనీలో 3 ఇన్కమ్స్ వస్తే మన కార్ ఫండ్ వస్తుంది, అండ్ మన కంపెనీలో ఆరుగురిని మనం డైరెక్టర్ చేస్తాం. మన కింద ఆరుగురిని డైరెక్టర్ చేస్తే మన కంపెనీకి ఎంత ఇన్కమ్, హౌస్ ఫండ్ 3%, నెలకి 4,000 నుంచి ₹1,00,000 వరకు ఎవ్రీ మంత్ కంపెనీ ఒక హౌస్ ఈఎంఐ కడుతుందండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీ హౌస్ కి ఒక ఇన్కమ్ ఇస్తుంది, మీ కారుకి ఒక ఇన్కమ్ ఇస్తుంది, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి ఒక ఇన్కమ్ ఇస్తుంది, మీరు డబ్బులు అకౌంట్ లో దాచుకొని
మీరు సంపన్నులు అయ్యి తొందరగా కోటీశ్వరులు అవ్వడానికి ఒక ఇన్కమ్ ఇస్తుంది. ఇదే కాకుండా మన కింద 8 మంది డైరెక్టర్లు అయితే మన కంపెనీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉంటుంది. 9వ ఆదాయం ఇలాంటి క్లబ్ లో 2% ఎక్స్ట్రా వస్తుంది. ఇది జస్ట్ బోనస్ అండి. 20,000 to 20 lakh per month. సో జస్ట్ ఇమాజిన్ చేయండి సార్. ఈ బిజినెస్ లో మీరు కంపెనీకి ఏం చేశారు? ప్రోడక్ట్ లో పెట్టుబడి పెట్టారా? కంపెనీ ఆఫీసులో పెట్టుబడి పెట్టారా? లేకపోతే కంపెనీ పెద్ద పెద్ద హీరోలను పెట్టి బ్రాండింగ్ చేశారా? జస్ట్ మీరు చేసింది ఏం లేదండి. కంపెనీ ప్రోడక్ట్ తయారు చేసింది, కంపెనీ ప్రోడక్ట్ సప్లై చేసింది, కంపెనీ ప్లాన్ ఇచ్చింది, కంపెనీ మీకు ట్రైనింగ్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, అన్ని ఇస్తుంది. జస్ట్ కంపెనీకి ప్రోడక్ట్ కి రెండే లేవు సార్. ఒకటి కళ్ళు, ఇంకొకటి కాళ్ళు, ఇంకొకటి చేతులు. సో ఇవన్నీ మీకున్నాయి కాబట్టి వీటిని నోరు, ఇవన్నీ మీకున్నాయి కాబట్టి వీటిని మీరు ఉపయోగించి ఈ కంపెనీ ప్రోడక్ట్ ని మీరు ముందుకు తీసుకెళ్తే ఈ రోజు మీరు సంపన్నులు అవ్వడానికి, ఈ రోజు మీ దరిద్రం మన జీవితంలో ఉన్న దరిద్రాలు, అప్పులు, ఆ రోజు ప్రతి నెల మనం అకౌంట్ చూసుకుంటే మన నీల్ బ్యాలెన్స్, ఈ కష్టాలన్నీ కూడా మనకు తొలగిపోయి మనం మంచి ఆరోగ్యంతో మంచి ఆదాయంతో లైఫ్ ని హ్యాపీగా 3 జనరేషన్ ప్లాన్స్. జస్ట్ ఇమాజిన్ చేయండి. ఈ రోజు మనం ఏదైనా కష్టపడితే మన సింగిల్ జనరేషన్ కాదు కదా, ఈ నెల జాబ్ కాదా వచ్చే నెల జాబ్ ఉంటుంది లేదా కూడా గ్యారంటీ లేదు. కానీ వెస్టిజ్ ఇన్కమ్ లో మీరు కానీ ఎటువంటి పెట్టుబడి లేకుండా ఇన్కమ్ స్టార్ట్ చేస్తే మీకు 3 తరాల పాటు మీ కుటుంబం, మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం అనేది ఈ రోజు వెస్టిజ్ కంపెనీ ఇస్తుంది. సో మీరే డిసైడ్ అవ్వండి. మీకు కష్టాలు కావాలా, లేకపోతే కొన్నాళ్ళు కొంచెం 1 to 3 years ఇండస్ట్రీలో కొంచెం కష్టపడి వెస్టిజ్ కంపెనీని నమ్మి ప్రాణం పెట్టి పనిచేస్తే మంచి జీవితం అనేది మీకు లభిస్తుందండి. సో మీరు డిసైడ్ అవ్వండి మీకు ఏం కావాలండి. సో ఈ రోజు నేనేదో మాటలు చెప్పిన అనుకోవద్దు. ఈ రోజు జస్ట్ ఇన్కమ్ చూద్దాం. ఎవరెవరికి ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూపిస్తాను. సో చూడండి సార్ ఇక్కడ. సార్ చూడండి సార్, మన మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు హరికృష్ణ అండ్ సెవంతి మేడం. 4,98,000 వచ్చింది. ఇది November 2024. ఇంకా ఎక్కువ అయిపోయింది. రజనీకాంత్ సార్, ఇది పాత స్లైడ్ అండి. 1,70,000 వచ్చింది లాస్ట్ మంత్. రజనీకాంత్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. సాఫ్ట్వేర్ లో 80,000 జీతం వస్తుంటే అక్కడ ఆ ప్రెషర్ అవన్నీ చూడలేక అవన్నీ మామూలు జీవితం గడుపుదామని వచ్చి ఊరికి ఈ వెస్టేజ్ బిజినెస్ టేక్ఓవర్ చేసి సిన్సియర్ గా 10 మందికి హెల్ప్ చేయాలి, నాలాగే 10 మంది బాగుండాలని చెప్పి పనిచేసి ఈరోజు 1,70,000 దాకా ఇన్కమ్ తీసుకుంటారు. చూడండి మూర్తి కవిత గారు, ఇప్పుడు సార్ ఆల్రెడీ 4 lakh+ ఇన్కమ్ క్రాస్ అయిపోయింది. సో చూడండి రజనీకర్ గారు. తర్వాత మన గ్రేట్ గ్రేట్ అప్లైన్ ఇన్కమ్ కూడా చూపిస్తాను. గ్రేట్ అప్లైన్ ఇన్కమ్ మంచి రంజిత్ సార్ చూసారా? మిస్టర్ ఎస్ రంజిత్ కుమార్ సార్, November 2024, 9,74,000 రూపాయలు, 303 రూపాయలు. సార్ ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టారంటే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, అంటే అందరికీ హెల్ప్ చేయాలి, అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలనేది ఒక దీంతోని సారు 9,74,000 రూపాయలు, అంటే ఒక జస్ట్ మిడిల్ క్లాస్ కూడా కాదు, పూర్ పూర్ ఫ్యామిలీ, ఒక 10th క్లాస్ చదువుకున్న ఒక విద్యార్థి, అంటే ఫాదర్ లేకుండా చెల్లుండి ఇంట్లో కష్టాలతోని అప్పులతోని చాలా బాధలతోని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ రోజు 10 లక్షల దాకా ఇన్కమ్ చేసుకున్నారంటే ఈరోజు చాలా మందికి చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా సపోర్ట్ ఉంది, చాలా వాక్చత్వం ఉంది, చాలా ఎడ్యుకేషనల్ పర్సన్స్ ఉన్నారు. కానీ మీరేం చేయొచ్చు? సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఆయనే చేయగలిగారు, వీళ్ళందరూ చేయగలిగారంటే మీరు ఎందుకు చేయలేరు? సో జస్ట్ మనం ఏదైనా సరే ఆలోచిస్తూ ఉంటే మనకి ఏమీ జీవితంలో రాదండి. మనం ఆచరణలో పెడితేనే వస్తుంది. ఈ రోజు వెస్టిజ్ అనే బిజినెస్ ఆపర్చునిటీ మీ తలుపు తట్టింది. మీరు ఆ అదృష్టాన్ని తీసుకొస్తారా, తీసుకుంటారా, తీసుకోలేదా అనేది మీ ఇష్టం. సో ఈ బిజినెస్ ని కానీ మీరు ఒక 1 to 3 years ప్రాణం పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా మీ లైఫ్ ఏదైతే మీరు ఊహించుకుంటారో ఆ లైఫ్ లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశం మీకు ఉంది. సో నేను నా టైంని చాలా వినియోగించుకున్నానని మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశానని కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన వెస్టేజ్ కంపెనీకి, ఈ రోజు నాకు ఇంత ఇన్కమ్ ఇస్తూ మంచి కార్ ఇచ్చి మంచి ఫారెన్ ట్రిప్స్ ఇచ్చి ఈ రోజు నన్ను ఎంత బాగా చూసుకుంటున్న కంపెనీకి నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న నా అప్లైన్ రంజిత్ సార్కి, మా ఫ్రెండ్ సునీల్కి, అండ్ నా డౌన్ లైన్, ఈ రోజు నాకు ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక పెద్ద ఫ్యామిలీగా నా డౌన్ లైన్స్ నాకు తోడుండి జస్ట్ ఒక ఫ్యామిలీ ఎలా అయితే కలిసి వర్క్ చేస్తుందో అలా కలిసి వర్క్ చేసుకుంటూ ఈరోజు మంచిగా ఎదుగుతున్న మా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తున్నాను. ఎవరైతే మిమ్మల్ని ఈ సెషన్ కి ఇన్వైట్ చేస్తారో దయచేసి వాళ్ళకి మిగతా డీటెయిల్స్ అడగండి. ఈ బిజినెస్ ని
మీరు స్టార్ట్ చేయాలంటే జస్ట్ మీ దగ్గర బేసిక్ అమౌంట్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి పెట్టుబడి లేదండి, జస్ట్ మీ ఇంట్లో కొనుక్కుంటే చాలు. దీనికి అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫ్రీ అండి. అంటే ఏం లేదండి, మాకు మొబైల్ యాప్ లో అప్లికేషన్ ఉంటుంది. మీరు జస్ట్ డీటెయిల్స్ ఇస్తే చాలు, ఆ అప్లికేషన్ మేము ఫిల్ చేసి మిమ్మల్ని కంపెనీ మెంబర్ గా చేసేస్తాం. దాని తర్వాత మీకు ట్రైనింగ్స్ ఇస్తాం. దాని తర్వాత మీకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాం. సో ఇలా మీరు మాతో పాటు కూడా గెలవచ్చు. మేమే కాదండి, మీరు కూడా 1 లక్ష తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 1 లక్ష తీసుకునే సత్తా ఉన్నారని కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ మీటింగ్ నేను ఎండ్ చేస్తున్నానండి. సో ఎండ్ చేసే ముందు ఏంటంటే, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ప్లీజ్ కొంచెం నాకు ఆ డౌట్స్ అనేవి ఇప్పుడు అడగండి.